రామారావు గారు సార్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నమస్కారం అండి. ఇక్కడ మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశము విశాఖపట్నం అనేది మనకున్నటువంటి ఒకే ఒక గ్రేటర్ సిటీ. దీన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా సరే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ బేసిక్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేసుకొని ముందుకు పోతేనే మిగతా రాష్ట్రాలు కానీ మిగతా దేశాలు కానీ అవకాశాలు కల్పిస్తాయనేటువంటి విధానంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తూ ముందుకు పోతే వీళ్ళు ఎంతో ఎగతాళి చేశారండి. వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బాధ్యతారాహిత్యమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేస్తున్నాం. తిరిగి మా నాయకుడు బాటలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సిఏ సమ్మిట్ పెట్టారు కదండి, అంతా కూడా పారిశ్రామికవేత్తలు పిలిపించి మేమంతా కూడా ఎంఓఈలు కుదుర్చుకుంటాం అనేది. అమరావతిలో ఎందుకు పెట్టలేదు? అమరావతి అనేది ఇప్పుడిప్పుడే వాళ్ళు మొదలు పెడుతున్నటువంటి అంశంలో అది కొన్ని 10 సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఈ రోజు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వీళ్ళు ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మిస్తామంటే ఏమన్నా అసలు సాధ్యమయ్యేటటువంటి పనే? ఏ సిటీ అయినా సరే దానికి ఉన్నటువంటి అవకాశాలు అవసరాల మేరకు అక్కడ ఉన్నటువంటి ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి దాంతో డెవలప్ అవుతుంది. వీళ్ళంతా కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఆచరణలో మాత్రం అవినీతి అండి. వీళ్ళు రాజధాని పేరుతోటి చేసినటువంటి వ్యాపారము ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దేశం కానీ ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు చేసి ఉండరు. ఒక రాజధాని అంశంతో ఇది చేసినటువంటి వ్యాపారం మనం చూసాం. అట్లాగే విశాఖపట్నం తప్పితే మరొకటి మనకు ఆల్టర్నేట్ లేదనేది గ్రహించినందుకు ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం తీసుకొని దాన్ని ఆ ఇష్టం లేకపోయినా అంతర్లీనంగా ఒప్పుకున్నట్టే కదండి. ఈరోజు చూస్తా ఉన్నాం. ఈ అంశాలన్నీ చూస్తా ఉంటే మా నాయకుడు పాలనా దక్షత కానీ ఆయన యొక్క ముందు చూపు కానీ మనం చూసాం. అట్లాగే ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు అన్ని మెడికల్ కాలేజీల అంశంలో కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాలకు పిలుపునిస్తే 1,25,00,000 పైన ఆ యొక్క నమోదైనటువంటి సందర్భంగా ఈరోజు గణాంకాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లో వీళ్ళు చేస్తున్నటువంటి విధానాల పట్ల ఎంతటి వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. మనం చూస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా సీఎం ఆఫీస్ నుంచి 2-3 ఫోన్ కాల్స్ వస్తా ఉన్నాయి. సీఎం ఆఫీస్ పేరుతో ఐవీఆర్ఎస్ ఎంక్వైరీ అన్నమాట. అంటే వీళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవైపున మభ్య పెడుతున్నారు, ఒకవైపున దోపిడీలో మాత్రం ఏమాత్రం రాజీ లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి 48 మంది ఎమ్మెల్యేలు అక్రమాల అవినీతిలో ఉన్నారని చెప్పినటువంటి విధానం చూస్తుంటే ఇది ఎక్కడ మరొక చోట ఉండదేమోనని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అండి. ఏదేమైనా సరే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఐటీ హబ్ గా మీరు ప్రస్తావించింది, బట్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా సార్. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే విశాఖను మీరు ప్రస్తావించాము, దాన్ని డెవలప్ చేయడానికి చూసామని మీరు చెప్తున్నారు. బట్ ఇప్పుడు డెవలప్ అవుతుంది కదా, ఐటీ హబ్ గా ఇప్పుడు ఎదుగుతుంది కదా. ఖచ్చితంగా అండి. విశాఖపట్నానికి ఉందని చెప్పేసి మొట్టమొదటి ధైర్యంగా ప్రకటించినటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. అక్కడ ఏది చేసినా కూడా అదేమంటే వీళ్ళు 3 రాజధానులు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. ఈ రోజు సాక్షాత్తు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పి మా యొక్క నాయకుడి యొక్క ఆలోచనలు ఎద్దేవా చేశాడో, తర్వాత ఎన్నికలైనటువంటి తదుపరి మొదటి మాసంలోనే ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని చెప్పి అట్లాగే కర్నూలు కూడా మేము అదైతే డెవలప్ చేసి అక్కడ హైకోర్టు బెంచ్ ఎన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి రకరకాల మాటలు వస్తా ఉన్నాయి. అంటే వీళ్ళు ఒకటేనండి. ఇప్పుడు మా పథకాలు కూడా చూసాం. అమ్మఒడిని తల్లికి వందనం అని పెట్టారు. అట్లాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభవన్ పెట్టారు. వీళ్ళకి మరొక గత్యంతరం లేదు. మా నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 108ని ఆరోగ్యశ్రీని వీళ్ళేమన్నా తీసివేయగలిగారా? వీళ్ళు తాత్కాలికంగా ఏదో మార్పులు చేయాలి. సచివాలయ వ్యవస్థని మొదట్లో దుమ్మెత్తిపోసారు. ఈ రోజు అదే సచివాలయ వ్యవస్థ నిన్న తుఫాన్లకి సందర్భంగా కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పినటువంటి అంశం ఉంది. సచివాలయ సిబ్బందిని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పెన్షన్ల పంపిణీ దగ్గర నుంచి రకరకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇక్కడ ఓరిక రాజకీయాలతోటి వీళ్ళు కాలం గడుపుతున్నారు తప్ప నిజంగా యాక్చువల్ గా ఏదైతే మనకు ప్రజలకు ఉపయోగమో ఆ అంశాన్ని అంగీకరించట్లే. ఇక్కడ కూటమి పేరుతోటి చేస్తున్నటువంటి విధ్వంసం ఏంటంటే మాకు డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి కేంద్రంలో ఒక టైప్ ఆఫ్ విధానాలు ఉంటే ఇక్కడ రాష్ట్రంలో మరొక టైప్ ఆఫ్ సిస్టమ్ ని వీళ్ళు అమలు చేస్తామని చెప్పి చెప్తారు. ఇది వీళ్ళకే చెల్లింది. ఈ 2 నాలుకల ధోరణి అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అనమాట. ఆయన మోసపూరిత విధానం కానీ ఆయన అవినీతి ఆకాంక్ష ఏదైతే ధనాకాంక్ష
అట్లాగే ఆయన అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ 2 ఎకరాల భూమి ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మాటలు చెప్పి 2 లక్షల కోట్ల పైగా ఎగబాకి ఈ రోజు మళ్ళీ దర్జాగా విమర్శలు చేసి రాజకీయాలు కొనసాగుతున్నారంటే వాళ్ళ కాడ పదే అబద్ధాలు చెప్పి వ్యవస్థలన్నిటిని కూడా మీడియా దగ్గర నుంచి వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రాజేంద్ర గారు, మేనేజ్ చేసుకొని రాజకీయ ప్రసంగం అండి, లేకపోతే ఒక టాపిక్ పైన చర్చ అనేది భారతీయ జనతా లేదంటే- మళ్ళీ సంకరం పెట్టుకున్నటువంటి పరిస్థితి రామారావు